సాహితీవేత్తలకు పుట్టినిల్లు పార్వతీపురం మన్యం జిల్లా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సును ఎదుర్కోవాలంటే ఊహాశక్తి అవసరమని, అది కేవలం పుస్తక పఠనం ద్వారానే లభిస్తుందన్నారు. కేవలం సర్టిఫికెట్లు 100కి 100 మార్కులు సాధించడం ద్వారా విద్యార్థులు గొప్పవారు కాలేరని, పాఠ్య పుస్తకాలకు మించిన జ్ఞానాన్ని సంపాదించినప్పుడే మానవ మేధస్సు వికసిస్తుందని పేర్కొన్నారు. పిల్లల మెదడు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటే జీవితాన్ని వివిధ కోణాల్లో స్పృశించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సహజ సిద్ధమైన సాహిత్య, సాంస్కృతిక వాతావరణం ఉందని, జిల్లాలోని కవులు, రచయితలు, కళాకారులు, అన్ని రంగాలకు చెందిన వారి వివరాలను సేకరించి ఒక డైరీని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, వివిధ శాఖాధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ప్రచురణ సంస్థల పుస్తకాలు, అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడికి వచ్చాయి. మనం మంచి పుస్తకాలు కావాలంటే వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది. విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు మన వాకిట్లోకి వచ్చింది. ఈ అవకాశం మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ జిల్లా సాహితీవేత్తలకి పుట్టినిల్లు. మన ఉత్తరాంధ్రలో ఒక ఉత్తమ జిల్లా పార్వతీపురం మన్యం. ఇక్కడ వాతావరణం సహజ సిద్ధంగా మీకు అది తెలుసుంటుంది. ఎక్కువ మంది కవులు లేదా ఎక్కువ మంది రచయితలు, ఆ లక్షణాలు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎక్కువగా ఉంటుంది. గొప్ప వాళ్ళ లక్షణం ఇక్కడ మనకు సహజ సిద్ధంగా కొన్ని కలిసి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. సాహిత్యానికి కావచ్చు, సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలకు కావచ్చు, మరి అంత గొప్ప లక్షణాలు సహజ సిద్ధంగా మనకు లభిస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా జిల్లా యంత్రాంగం నుంచి జిల్లాలో సాహితీ కార్యక్రమాలు నిరంతరం జరిగేలాగా ఒక రూపకల్పన చేయాలి అని గత 2-3 వారాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిరంతరం జరగడానికి ఏం చేయాలి, నూతనత్వం రావడానికి ఏం చేయాలి, అదేవిధంగా పుస్తకాలు పిల్లలకు సహజ సిద్ధంగా ఆసక్తితో చదివే విధంగా ఏం చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక వేదికని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం కూడా ఒక చిన్న అటెంప్ట్ మొదలు పెట్టాం ఆల్రెడీ. తొందరలోనే రెగ్యులర్గా అక్కడ కార్యక్రమాలు జరిగేందుకు సిద్ధం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా ఆహ్వానం ఉంటుంది. మీరు ఈ జిల్లాలో సాహిత్య కృషికి, సాంస్కృతిక కార్యక్రమాల కృషికి మీరు ఆనందిస్తూ, మీరు అభివృద్ధి చెందుతూ, ఈ తరానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించేందుకు వాళ్లకు మనం అందరం కూడా మనకు తెలిసినంతలో మార్గనిర్దేశం చేసేందుకు కూడా ఈ అవకాశం మనకు లభిస్తుంది.